ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 31 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి నిర్గమాకాండము 25, 26 అధ్యాయములు, సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 20వ అధ్యాయము 17 నుండి 34వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క సన్నిధి ఈ రోజున మీ అందరికీ తోడై ఉండునుగాక. ఎల్లప్పుడూ ఆయన యందు నిలిచి ఉండు వారికి కృపాక్షేమములే తోడుగా నడుస్తాయి. ఆయన మిమ్మల్ని అపజయపు బాటలో ఎంత మాత్రం నడిపించాడు. విజయం దగ్గరికి ఆయన మిమ్మల్ని తోడుకొని వెళ్తున్నాడు. విజయం మీ పక్షాన ఉంది. మీరెంత మాత్రం సొమ్మసిల్లవద్దు, అలయవద్దు. ధైర్యం కలిగి క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతులై ముందుకు సాగి వెళ్ళండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఏర్పాటు చేసిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనం. ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద 33 సంవత్సరాల 6 నెలల కాలం ఆయన జీవించి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి తండ్రి యొక్క సంకల్పానికి లోబడి మన అందరి కోసం సిలువలో ప్రాణం పెట్టి తన రక్తాన్ని కార్చి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి ఆ తర్వాత తన యందు విశ్వాసం ఉంచిన తన ప్రియమైన శిష్యులకు 40 దినాలలో 11 ప్రత్యక్షతలిచ్చి వారిలో ఉన్న సందేహాలను, అనుమానాలను ఆయన తొలగించేసి వారిని విశ్వాసమందు స్థిరులుగా చేసి ఆ తర్వాత ఆ శిష్య సమూహాన్ని బేతనియ వరకు ఆయన తీసుకుని వెళ్ళి చేతులెత్తి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మన ప్రభు చేతులెత్తి ఆశీర్వదించే దేవుడు. ఆయన సిలువకు ముందు చిన్నపిల్లలను ఆశీర్వదించాడు, రోగులను ఆశీర్వదించాడు, 5 రొట్టెలు 2 చేపలు ఎత్తి ఆయన ఆశీర్వదించాడు. ఇంకా అనేక మంది ఆయనను వెంబడిస్తున్నప్పుడు వారిని ఆయన ఆశీర్వదించి వారిని సంతోషింపచేశాడు. ఇప్పుడు ఆయన సమాధి నుండి గెలిచి మహిమగల శరీరాన్ని ఆయన ధరించుకొని తన మహిమగల చేతులను ఎత్తి తన శిష్యులను ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు మన ప్రభు మహిమలోనే ఉన్నాడు. ఆయన మహిమా స్వరూపుడైన దేవుడై ఉన్నాడు. ఆయన తన చేతులనెత్తి ఆశీర్వదిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చూచినను ఆయన చేతులెత్తి ఆశీర్వదించడం మనం చూడవచ్చు. యెజ్రా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఒక అద్భుతమైన మాటను మనం చదవగలం. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికీ మా దేవుని హస్తం తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం మనకు కనబడుతుంది. దేవుని హస్తం ఎవరికైతే తోడుగా ఉంటుందో వారు
గొప్ప విజయాన్ని పొందుతారట. వారు శత్రువుల మీద జయాన్ని అనుభవిస్తారట. వారి త్రోవలు సరళం చేయబడతాయట. వారి మార్గాలు వెలుగుమయముగా ఉంటాయట. వారి ప్రయాణానికి శుభం కలుగుతుందట. అవును, బేతనియ దగ్గరకు తన శిష్యులను తీసుకుని వెళ్ళి మహిమగల చేతులు చాపి ఆయన ఆశీర్వదించాడు. ఈ రోజున అదే మహిమగల హస్తాలు మీ తట్టు చాపి ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆయన మిమ్మలను ఈ దినమున లేవనెత్తుతున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యం తెచ్చుకోనండి. దేవుని కరుణా హస్తం మీకు తోడుగా ఉన్నది గనక ఏ ఆటంకమును మిమ్మల్ని అడ్డగించలేదు. ఏ లోయ మిమ్మల్ని ఆటంకపరచలేదు. ఏ ఇరుకు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయలేదు. అద్భుతమైన రీతిలో ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఎలాగో తెలుసా? తన కరుణా హస్తం మీకు తోడుగా ఉంచుట ద్వారా. కాబట్టి ఈరోజు ధైర్యం తెచ్చుకోండి. ప్రభువుని విశ్వసించండి. ఆయన సముఖంలో ప్రార్థించండి. దేవుని కృప మీకు తోడైననుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ మహిమగల హస్తాలు మా తట్టు చాపి మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడిగా ఉన్నారు. మా మీద జాలి చూపే దేవుడిగా ఉన్నారు. మీ కృపా కనికర హస్తం మా మీద ఇప్పటికే మీరు చాపి ఉన్నారు. మా తండ్రి, మా ఆలోచన యావత్తును మీరు చూస్తూ ఉన్నారు. జీవం గల మీ త్రోవలో మేము నడుచుటకు మాకు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, అద్భుతమైన నీ దీవెన మా ప్రియుల మీదకి మీరు విడుదల చేసి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.